నమస్తే. నా పేరు రవికిరణ్. మీరు చూస్తున్నది మనే ముచ్చట్లు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మారేడుబాక, పూజారి కంకేర్ మధ్య గల అటవీ ప్రాంతాల్లో జనవరి 16వ తారీఖు జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి భద్రతా బలగాలైతే ఒక ప్రకటన ఇచ్చాయి. అయితే గురువారం ఎన్‌కౌంటర్ జరిగితే శనివారం దక్షిణ బస్తర్ డివిజన్ కార్యదర్శి గంగా పేరిట మావోయిస్టు పార్టీ ఒక లేఖ అయితే విడుదల చేసింది. ఈ లేఖలో మృతులు 12 మంది కాదు 18 మంది అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ మృతుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లుగా ఆమె అయితే పేర్కొన్నది. అయితే ఈ దామోదర్ మృతిపై ఎన్నో సందేహాలు నెలకొంటున్నాయి. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 12 కాదు 18 అని మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ గంగా పేరిట లేఖ విడుదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి హైప్ అయితే క్రియేట్ అయింది. దామోదర్ మరణించాడని ఒకసారి వార్తలు వేశారు. ఆ తర్వాత దామోదర్ ఇంకా బతికే ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ తోటి మరొక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు వార్తలను చూసి, ఈ రెండిట్లో ఉన్న సమాచారాలను చూసి దామోదర్ స్వగ్రామం అయినటువంటి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాలోపల్లిలో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, దామోదర్ బంధువులు, దామోదర్ కుటుంబ సభ్యులంతా వాళ్ళు ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. అయితే దామోదర్ నిజంగానే చనిపోతే ఇంటెలిజెన్స్ వర్గాలు లేదా పోలీస్ వర్గాలు మాకు సమాచారం ఇస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ దామోదర్ మృతిని మాత్రం వాళ్ళైతే నమ్మని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దామోదరు తల్లి కూడా కొడుకు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి ఆమె ఆశిస్తూ కొడుకు రావాలని చెప్పేసి ఆమె కోరుకుంటుంది. సాధారణంగా మావోయిస్ట్ పార్టీలో అగ్రనాయకత్వానికి ఎక్కువ శాతం సెక్యూరిటీ ఉంటుంది. 5 అంచెలు 6 అంచెల భద్రత కూడా ఉంటుందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. అయితే దామోదరు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాబట్టి ఆయనకు కూడా అదే రేంజ్లో భద్రత ఉండే అవకాశం అయితే ఉంది. ఆయన్ని టచ్ చేయాలి అంటే పోలీసులు, భద్రతా బలగాలు అయితే చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ దామోదర్ మృతి, ఆ ఎన్కౌంటర్లో దామోదర్ మరణించాడా లేదా అనేది ఇప్పటి వరకు అయితే సందిగ్ధంగా మారింది. అయితే దామోదర్ మృతి చెందినట్లయితే ఆయనతో పాటుగా క్యాడర్ ఇంకా కొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్ గురించినటువంటి సమాచారం, ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ప్రకటించాయి 12 మంది అని చెప్పేసి. అలాగే మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ గంగా పేరుతో ఒక లేఖ అయితే విడుదలైంది. కానీ దామోదర్ మృతి చెందాడా లేదా అనేది తెలియాలి అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ అయితే ఒక ప్రకటన అయితే చేయాల్సి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటుగా కేంద్ర కమిటీ కూడా ఎటువంటి ప్రకటన అయితే ఇంతవరకు చేయలేదు. దీనివల్ల ప్రజల్లో పాటు మావోయిస్ట్ పార్టీ అభిమానుల్లో అలాగే ఇంటెలిజెన్స్ వర్గాల్లో కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ దాదాగా పేరు పొందిన బడే చొక్కారావు ఆయన మృతి చెందాడా లేదా అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీ అలాగే కేంద్ర కమిటీ వాళ్ళు లేఖ ద్వారా తెలియపరచాల్సి ఉంది. ఈ లేఖ ద్వారా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ స్పందిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి అయోమయానికి తెర దింపినట్లవుతోంది అని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఒకసారి దామోదర్ దాదా చనిపోయాడని, మరొకసారి బతికే ఉన్నాడు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తో వార్తలు వస్తుండడంతో ప్రజలు, మావోయిస్ట్ పార్టీ అభిమానులు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు, భద్రతా బలగాలు కూడా ఒక రకమైనటువంటి అయోమయానికి అయితే గురవుతున్నాయి. అయితే గంగా పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే, గంగా విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే, ఎన్కౌంటర్లో 18 మంది మృతి చెందారు. ఈ 18 మంది మృతితో పాటుగా ఇంకొక 6 మృతి చెందారు. వాళ్ళని మేము తీసుకెళ్లిపోయాము అక్కడ వేసి ఆమె అయితే లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఫుటేజ్, వీడియో కానీ ఫోటోలు కానీ ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఫుటేజ్ అయితే మావోయిస్టులు విడుదల చేయకపోవడం వల్ల ఈ గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. జనవరి 16వ తారీఖు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ భద్రతా బలగాలతో వీరోచితంగా పోరాడుతూ చనిపోయాడు అని చెప్పేసి మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో విడుదలైనటువంటి లేఖ ఒక సందిగ్ధాన్ని అయితే గురి చేస్తోంది. అంటే దామోదర్ చనిపోయాడు, అతనితో పాటు పీపీసీఎంలు కూడా, ప్లాటూన్ ఏరియా కమిటీ కమాండర్లు కూడా చనిపోయారు, 4 చనిపోయారు అని చెప్పేసి ఆ లేఖలో వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఈ దామోదర్ చనిపోతే
ఆయనకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ మీడియాకైతే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఇలా రిలీజ్ చేయకపోవడం వల్ల ఒక రకమైనటువంటి సందిగ్ధత అయితే ఏర్పడుతుంది. ఈ జనాల్లో ఉన్నటువంటి అయోమయాన్ని తొలగించాలి అంటే అదే గంగా పేరుతోటే మళ్ళీ ఒక లేఖ విడుదల చేస్తే బాగుంటుందని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ల పరంపర జరుగుతూ ఉండగానే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణకు చెందినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్లు ఏమీ లేకుండా మావోయిస్టులను లొంగుబాట్లకైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రోత్సహిస్తున్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు నగదు ప్రోత్సాహకాలు, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. అయితే ఈ తెలంగాణకు చెందినటువంటి స్టేట్ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావుకు కూడా అక్కడ ములుగు జిల్లాలోని పోలీసులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన రమ్మని అయితే విజ్ఞప్తి చేశారు. అయితే ఆ అవకాశాన్ని అతను వినియోగించుకోకపోవడం వల్లే అసూలు బాసి తన కుటుంబానికి దూరం అయ్యాడనే టాక్ అయితే వినపడుతోంది.